ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దాని వలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ
తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమై, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీదైతే కనుక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాలు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగడానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని అట్లాగే యంత్రబలాన్ని తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు అట్లాగే హోమ బలాన్ని హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణుల చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా వారి యొక్క జన్మరాశిలోనే సూర్య భగవానుడు ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కొంతవరకు ఊరట కలిగిస్తాడు. ఎందుకంటే తన యొక్క సొంత ఇల్లు అది సింహరాశి వారికి. ఆ యొక్క రవి సొంత స్వక్షేత్రంలో మూల త్రికోణ రాశిలో ఉండటం ఇంకా విశేషత్వం. కాకపోతే ఆ సూర్య భగవానుడు ఎంత బలంగా ఉన్నప్పటికీ మరి ఆయన్ని మింగేసి సూర్యగ్రహణాన్ని తెచ్చే కేతువు రాహువు వీళ్ళిద్దరి యొక్క సంయోగము కలయిక. రవి కేతువుతో కలవటం మంచిదే, కానీ రాహువు కేతువులతో కలిసి ఉండటం అనేటటువంటిది ఆయన ఇంటికి ఆయనకి కూడా పట్టినటువంటి పీడ. కాబట్టి ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడవచ్చు, ఉద్యోగంలో అవకాశాలు చేజార్చుకోవచ్చు, ఉద్యోగంలో పెద్ద అధికారుల వలన ఇబ్బందులు పడవచ్చు. ఆల్రెడీ వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది, ఆ శని కూడా వక్రించి ఉండటం ఇంకా విశేషమైనటువంటి ఘోరమైన పరిస్థితులు. కాబట్టి వీరు ఎక్కువగా సూర్యుడికి సంబంధించిన నమస్కారాలు ఆచరించండి, ప్రతినిత్యము చేయండి నెల రోజులు. దానివల్ల ఆరోగ్యంలో పునరుత్పత్తి స్త్రీలకైనా పురుషులకైనా పునరుత్పత్తి కలిగించేటటువంటి పురుషులకైతే వీర్యగణాలు పెరుగుతాయి, స్త్రీలకైతే హార్మోన్స్ మంచిగా వృద్ధి చెంది అండోత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు బలహీనపడ్డాడు అంటే కంపల్సరీ వీరికి అనారోగ్య బాధలు వస్తాయి. స్త్రీలకైతే సంతాన సమస్యలు, పురుషులకైతే కనుక తండ్రిపరమైన సమస్యలు. కాబట్టి సూర్యుడిని బలంగా చేసుకోవడానికి మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. ఇంకా ఉద్యోగాలలో ఇబ్బందులు కానీ, తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఉదర సంబంధిత దోషాలు ఉన్నా, లేకపోతే ఏ పని అనుకున్నా ముందు జరగకపోయినా, ఆ ఉన్నటువంటి కీర్తి పడిపోతున్నా, లేకపోతే మీ ఎవరికైనా సరే పెద్ద వాళ్ళు, అది పెద్ద వాళ్ళు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, చలనచిత్రంలో వాళ్ళు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, లేకపోతే లలిత కళల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కంపల్సరీ ఈ రాహుకేతువుల యొక్క దోషము కొంతమందికి అయితే కనుక వివాహపరమైనటువంటి ఆటంకాలు, అట్లాగే వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నో కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సరైన సమయానికి డబ్బు అందకపోవడం, ఉద్యోగాల నుంచి వచ్చేటటువంటి పెన్షన్లు రాకపోవడం, ఉద్యోగాల్లో రిటైర్డ్ అయ్యి డబ్బులు రాకపోవడం, దాని ద్వారా వీళ్ళింట్లో వివాహాలు ఆగిపోవడం, పిల్లలు ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం దైవాన్నే ఆరాధిస్తూ ఉంటే మనల్ని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఇదే సింహరాశి వారికి కుజగ్రహం అత్యంత రమణీయంగా బలంగా వీరికి
అఖండమైనటువంటి ఉన్నత విద్యాప్రాప్తితో పాటుగా మంచి గృహాన్ని కట్టుకునేటటువంటి స్థాయిని ఇస్తోంది. తల్లిదండ్రుల వలన రావాల్సినటువంటి ఆస్తులు ఏదైనా ఉంటే క్రయ విక్రయాదుల్లో తప్పకుండా వాటిల్లో మీకు మంచి ధనము వృద్ధి చెందుతోంది. దానికి అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీకు మంచి ప్లేడర్లు దొరకడం కావచ్చు, ఇట్లా ఎంతో శుభకరమైనటువంటి విషయాలు, మీకు ఉన్నటువంటి ధైర్యము, సాహసము, ఈ పని జరిగిపోవాల్సింది అనేటువంటి స్వయంకృత నిర్ణయాలు మంచి లాభాన్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా ఒక గృహం కొనాలన్నా, ల్యాండ్ కొనాలన్నా ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోయినా ఇప్పటికి 10 మందికి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఎదురవుతోంది. దానికి మీ యొక్క స్వయం కృషియే ముఖ్యము. ఎందుకంటే కుజరాహుల యొక్క సంబంధం వల్ల కొంతమందికి వివాహ యోగం కూడా కలుగుతోంది. జన్మజాతకాలలో ఇవన్నీ సింహరాశి వారికి అన్నీ జరుగుతాయని కాదండి. అన్నీ జరిగితే ఇక ఆ రాశి వాళ్ళు అదృష్టవంతులే. మనకి జన్మజాతకంలో జరిగేటటువంటి దశలు, అంతర్దశల యొక్క వెయిటేజ్ మీద ఆధారపడి అవి ఎక్కడ ఉన్నాయి అవి ఇస్తేనే ఇస్తాయి. ఏ జన్మజాతకంలో ఏ కుజుడో బాగున్నాడండి, ఏ చతుర్థానికో ఆయన లాభానికో ఆధిపత్యం పడితే ఇక్కడ ఆ భూలాభము, గృహలాభము, శత్రువులతో జగడాలు లేకుండా వాళ్లే మిత్రులు అయిపోవటము, రోగబాధలు తీరిపోవటము, రుణబాధలు తీరిపోవటము, అట్లాగే అఖండమైనటువంటి ధైర్యం వృద్ధి చెందటం, అవతల వ్యక్తులతో మంచిగా మాట్లాడి కావలసిన లాభాన్ని చేజిక్కించుకోవడం, అయిన వాళ్ళతో చక్కగా కుటుంబీగా అంటే తల్లిదండ్రులు, బంధువులతో దూరమైన వాళ్ళు చక్కగా కలిసి మంచి విందు వినోదాల్లో పాల్గొనడం, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. విద్యావంతులు ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే అక్కడ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి చక్కటి అభీష్టం నెరవేరుతుంది. మీ చదువు అంత చక్కటి చదువుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక విదేశీయ ఉద్యోగ యోగంగా కూడా కనబడుతోంది. అనుకున్న ప్రతి విషయంలో లాభము, అప్పుముట్టాలన్నా సరే మీ మాటలు కరిగిపోయి అవతల వాళ్ళు సహాయం చేసి మీకు అప్పించే పరిస్థితి. ముఖ్యంగా బుధుడు ఈ యొక్క రవితో కలిసి ఇక్కడ ఉండడం ద్వారా విపరీతమైనటువంటి డబ్బు మీ యొక్క సమయస్ఫూర్తి కనుకోండి, మీరు పడే కష్టాన్ని కనుకోండి, మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా సంప్రాప్తిస్తోంది. అనుకున్న ప్రతిలాభము కలుగుతోంది. సెప్టెంబర్ 7 తర్వాత అయితే ఇక ధనమే ధనము అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే సెప్టెంబరు 7 తర్వాత ఈ యొక్క బుధుడు తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి ఉచ్చక్షేత్ర స్థితిగతుడే విశేషమైనటువంటి ధనలాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, స్నేహితుల వలన ధనలాభాన్ని, వ్యాపారంలో వృద్ధిని కలుగజేస్తాడు. శుక్రుడు మాత్రము కాస్త కుటుంబంలో కొన్ని సమస్యలు, మాట విద్వేషాలు కలుగజేస్తాడు. అట్లాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు, ఉద్యోగ అవకాశాల్లో మీరు ఏదైనా మీ ఉద్యోగంలో ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళతో అనకుండా మాట అన్నారనుకోండి, మాట్లాడారనుకోండి, మీ కోరిక వారికి తెలియజేశారనుకోండి, అది ప్రేమ రూపకంగానా కామరూపకంగానా తర్వాత విషయం. అది కాస్త మీకు నెత్తి మీద కూర్చొని శని తాండవం చేస్తాడు. చెరసాల దాకా వెళ్లాల్సిన అవకాశం ఉంది. కొంచెం స్త్రీలతో సెప్టెంబర్ 2 వరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే తన మనసులో అభిప్రాయాన్ని చెప్పాలి అనుకుంటే కొంత సెప్టెంబర్ 3 తర్వాత చెప్పండి. శుక్రుడు బలంగా ఉంటాడు. మీరు అనుకున్న మానసిక సంకల్ప సిద్ధిని కలుగజేసే శక్తులు ఉంటాడు. చక్కగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. అప్పటి వరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా వీరికి అష్టమ శని, సప్తమ రాహువు, జన్మరాశిలో కేతువు కాబట్టి ఈ విధంగా రాశ్యాధిపతి రవి బాలేదు కాబట్టి తప్పకుండా నేను ఏదైతే పూజలు మీకు తెలుపబడి ఉన్నానో ఆ పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. లేదా మీ యొక్క జన్మజాతకంలో అసలు లాభించేటటువంటి దశలు జరుగుతున్నాయా, ఇబ్బంది పెట్టే దశలు జరుగుతున్నాయా తెలుసుకోండి. ఇదే మన జీవితం, ఇదే మన జాతకం అనుకుని ఎవరు కూడా పరిగెత్తకండి. ఎందుకంటే కొంతమందికి మంచి జరుగుతాయి, కొంతమందికి చెడు జరుగుతాయి. మేము చెప్పినవే జరగాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే జాతకం చెప్పిందే జరుగుతుంది. కాబట్టి జన్మజాతక పర్యవేక్షణ చేయించుకోవడం అనేటటువంటిది ఉత్తమ లక్షణం. ముఖ్యంగా ఈవెంట్ వైజ్ వివాహమా, విదేశీయానమా, లేకపోతే ఆర్థికపరమైన సమస్యల, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదా ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయని తెలుసుకొని దానికి చక్క పరిహారాలు చేసుకోవాలి. ఇది నామమాత్రపు పరిహారాలు. ఇవి కొంతకాలం మాత్రమే, మీకు 1 నెల 2 నెలలు మాత్రమే ఈ యొక్క ఫలితాలు ఉంటాయి తప్ప జాతకంలో ఆ ఫలితాలు విశేష యోగాన్ని ఇస్తాయి. మీరు లక్ష్మీ కటాక్షం కోసం సెప్టెంబర్ 2 వరకు కూడా అమ్మవారిని వదలకండి. లక్ష్మీదేవి కనకదార స్తోత్రాన్ని, లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళి వస్త్రం పెట్టండి, అమ్మవారికి పూలు పెట్టండి, కుంకుమ ప్యాకెట్ దానం చేయండి. అట్లాగే శివాలయంలో చక్కగా నూనె 8 కిలోలు దానం చేయండి. ముఖ్యంగా అష్టమ శని కాబట్టి నా పీఠంలో నేను 19 రోజులు శనికి సంబంధించిన పూజ చేస్తున్నాను. మందపల్లి వెళ్ళి అభిషేకం చేసి హోమం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీరు చేయవలసింది చేస్తూ మంత్రబలాన్ని, తంత్రబలాన్ని చేసే నాకు సహకరించిన నేను మీకు సహకరిస్తాను మంత్రబలంగా. కాబట్టి ఈ విధంగా సింహరాశి వారికి కుజుడు బలంగా ఉన్నాడు, ఉన్నంతలో రవి బలంగా ఉన్నాడు, శుక్రుడు బలవాలేదు, బుధుడు బాగానే ఉన్నాడు. కొంతమంది కొన్ని గ్రహాలు బాలేదు కాబట్టి వీళ్ళ యొక్క అనుకూలార్థమై జన్మజాతకాన్ని పరీక్షించుకొని అప్పుడు మాత్రమే సరైన గ్రహ పరిష్కారాలు చేసుకోవాలని నా యొక్క సూచన. ఓం నమో నారాయణాయ నమః.